ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలి అని అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు జనార్దన్ రెడ్డి, అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త, కాకినాడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ రావాడ నాగు ఆధ్వర్యంలో బిక్కవోలు లక్ష్మీ గణపతి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకురాలు, కార్యకర్తలు అనంతరం గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ శాసన సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నత అధికార యోగ్యతా రాజద్వారే రాజముఖే ఆరోగ్యత సిద్ధిరస్తు ఆచంద్రాత్మం లక్ష్మీ గణపతి ప్రసాదేన రాజద్వారే రాజముఖే. ఈరోజు మీ అందరికీ తెలుసు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అని FESS అనే ఒక చిన్న శస్త్రచికిత్స హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో ఈ నెల 18వ తేదీన జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆయన ఎంత ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ కూటమి యొక్క సారథిగా, కూటమిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత దృఢంగా నడిపే ఒక వ్యక్తిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కష్టపడి రోజు ఎట్లయితే తను రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ, పర్యటనలు చేసుకుంటూ, అలాంటి ఒక తనదైన మార్కుల్లో రాజకీయం చేసుకుంటూ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు లేనట్టు విధంగా, ఇంకోటి మీరందరూ కూడా చూశారు, గత పాలకులు కూడా వాళ్ళు గెలిపించిన సర్పంచ్లకు కూడా నిధులు వేసినటువంటి మహనీయుడు మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి కోసం మన అనపర్తి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయినటువంటి రావాడ నాగేశ్వరరావు గారు, అలాగే పెద్దలు మన పార్టీలో కొండయ్య గారు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కలిసి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని కూడా ఆహ్వానించి నన్ను కూడా ఇక్కడికి ఈ రోజు నన్ను ఆహ్వానించేందుకు చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా ఆయన పైన ఉన్న నిజమైన ప్రేమను, అభిమానాన్ని ఈ రోజు మేము చూడగలుగుతున్నాము. ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో, అలాగే గోలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ఆయన వీలైనంత త్వరలో కోలుకోవాలని, ఆ రికవరీ ఫాస్ట్ గా ఉండాలని, అదే విధంగా మళ్ళీ యథావిధిగా తన ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలబడడానికి ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తోడుండి ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. మీరు చూడండి అభిమానం ఏ విధంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి పైన అనేది. ఆయన చేసుకుంది ఒక చిన్న మైనర్ సర్జరీ. అదే మన కార్యకర్తలకు క్యాడర్ కూడా చెప్తా ఉన్నా, ఆయన వీలైన తొందరలో బయటకు వస్తారు. మీ అందరి అభిమానం, మీ అందరి ఆదరణలో ఆయనకు తోడుగా ఉంటాయి. మంచి ఇంకా ఇప్పుడే కాదు, ప్రతి రోజు నుంచి వ్యతిరేక ఓటు చీలనివ్వనని మాట్లాడిన ఏకైక నాయకుడు, అంత మేధావి మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన నెక్స్ట్ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, సంకీర్ణ ప్రభుత్వం కావాలి. అంటే గత 2-3 టర్మ్లు ఈ కూటమి నిలబడితే తప్ప మన ఆంధ్ర రాష్ట్రం మంచి స్థాయికి రాదని, దానికి మళ్ళీ ఈ రోజు అగ్రగామిగా భారతదేశంలో నిలబడాలంటే కూటమిని కంటిన్యూ చేయాలని, చిన్న మనస్పర్ధలు ఉన్నా పట్టించుకోకండి, మనందరం ఒక కూటమిగా ముందుకు పోతున్నాం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, మనందరి స్వలాభం ముఖ్యం కాదని చెప్తా ఉన్నారు. అందుకే ఈ రోజు అలాంటి గొప్ప వ్యక్తికి మేము ఇక్కడికి వచ్చి, ఆయన చాలా మేధావి, ఆయన చాలా పుస్తక పఠనం చేశారు, చాలా ప్రతి ఒక్కరిని కూడా మెచ్చుకునే మెంటాలిటీ ఆయనది. ఆయన ఎంత స్థాయిలో ఎదిగినా చాలా అణిగి మణిగి ఉండే ఒక సాధారణమైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. అలాంటి గొప్ప వ్యక్తికి ఇలాంటి దాంట్లో పాల్పంచుకోవడం మేమందరం కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రూపొందించినందుకు ఇక్కడ స్థానిక జనసేన క్యాడర్ కి మా కృతజ్ఞతలు తెలుపుతాం. థ్యాంక్ యూ.